జీవితానికి ఎలాంటి సిలబస్ ఉండదు. జీవితం వేసే పరీక్షలు ఎప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచే వస్తాయి అని చెప్పారు. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. ప్రధాని మోదీ గారి స్పీచ్లంటే సాధారణంగా పొలిటికల్ గానో డెవలప్మెంట్ గురించో ఉంటాయి. కానీ రీసెంట్ గా ఢిల్లీ ఐఐటి కాన్వకేషన్ లో ఆయన ఏకంగా మన యూత్ వాడే జెన్జీ భాషలో కుర్రాళ్ల మనసు చదివినట్లుగా మాట్లాడారు. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఈ స్పీచ్ గురించే మాట్లాడుకుంటోంది. ఢిల్లీ ఐఐటి 57వ స్నాతకోత్సవంలో మోదీ గారు పాల్గొన్నారు. అక్కడ స్టూడెంట్స్ తో మాట్లాడుతూ సడన్ గా ఒక ఫన్నీ డైలాగ్ వేశారు. మీరంతా ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ మైండ్ లో ఫ్యూచర్ గురించి, జాబ్స్ గురించి ఏవేవో కలలు నడుస్తూ ఉంటాయి. మీ మనసులో మాటలు చదవడానికి నేనేం బాబా బాగేశ్వర్ని కాదు, కానీ మీ కళ్లల్లో ఆ కలలు నాకు కనిపిస్తున్నాయి అనగానే స్టూడెంట్స్ అంతా నవ్వేశారు. और सारे स्टूडेंट्स इस कार्यक्रम में उपस्थित हैं, लेकिन मन के किसी कोने में कुछ और चल रहा होगा. मैं तो बाबा बागेश्वर नहीं हूँ. ఆ తర్వాత ఆయన ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ చెప్పారు. మీరు ఇన్నేళ్లు ఒక సిలబస్ ప్రకారం చదివారు. ఐఐటికి ఒక సిలబస్ ఉంటుంది, కానీ జీవితానికి ఎలాంటి సిలబస్ ఉండదు. జీవితం వేసే పరీక్షలు ఎప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్ నుంచే వస్తాయి అని చెప్పారు. आईआईटी की परीक्षा में सिलेबस होता है, लेकिन जिंदगी की परीक्षा में सब कुछ आउट ऑफ सिलेबस होता है. అలాగే నవభారత యువత ఆలోచన విధానం ఎలా ఉందో కూడా ఆయన వివరించారు. ఈ రోజు దేశంలో ఎక్కడో ఒక మూల ఒక యువకుడు మా వంశంలోనే మొట్టమొదటిసారిగా నేను ఇండియాలో ఒక రాకెట్ తయారు చేస్తున్నాను, ఒక మైక్రోచిప్ తయారు చేస్తున్నాను అని గర్వంగా చెబుతున్నాడు అంటూ యూత్ లో ఒక సరికొత్త స్ఫూర్తిని నింపారు. देश का कोई युवा इंजीनियर गर्व से कह रहा है, फर्स्ट इन माय ब्लड लाइन टू बिल्ड अ रॉकेट, फर्स्ट इन माय ब्लड लाइन टू मेक अ चिप इन इंडिया. చూసారుగా మోదీ గారి మాటలు నేటి యువత ఆలోచనలకు ఎంత దగ్గరగా ఉన్నాయో. ఒక పక్క మన సంస్కృతి, మరో పక్క ఆధునిక విద్య, ఈ రెండు కలిస్తే మన యువత ప్రపంచాన్నే ఏలగలదు. అయితే మోదీ గారు కుర్రాళ్లకి ఇంతలా కనెక్ట్ అవ్వడం చూసి ఆయనను విమర్శించే వాళ్ళకి మాత్రం కడుపు మంట రావడం ఖాయం. మరి మోదీ గారు చెప్పినట్లు జీవితానికి సిలబస్ ఉండదు అనే మాటతో మీరు ఏకీభవిస్తారా? మీరెప్పుడైనా ఈ అవుట్ ఆఫ్ సిలబస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ని ప్రతి స్టూడెంట్ కి, మీ ఫ్రెండ్స్ కి వెంటనే షేర్ చేయండి. జై హింద్.